వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్ గుత్తిగాంధీ సర్కిల్ వద్ద బీజేపీ ఎన్నికల విజయోత్సవ సంబరాలు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన భారతీయ జనతా పార్టీ ప్రొద్దుటూరులో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం 26వ రోజు గోపవరం పంచాయతీ యానాది కాలనీలలో ఇంటింటా ప్రచారం రాష్ట్ర విద్యా విధానంలో వైసీపీ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెచ్చింది నాడు నేడు పథకాలతో పిల్లలను పాఠశాలకు రప్పించింది ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం యాక్ట్ 27 ఆఫ్ 2023 వెంటనే రద్దు చేయాలి ప్రొద్దుటూరు న్యాయవాదుల సంఘం బార్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే గుంతకల్ నియోజకవర్గం గుత్తిలోని గాంధీ సర్కిల్ వద్ద భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు బాలక నారాయణరెడ్డి టౌన్ అధ్యక్షుడు మూలింటి బాలకృష్ణ ఆధ్వర్యంలో బీజేపీ విజయోత్సవాలు నిర్వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు నరేంద్ర మోడీ పాలన చూసి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ 3 రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీని గెలిపించినందుకు 3 రాష్ట్రాల ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిలర్ డిజి రంగారాజు జిల్లా ఉపాధ్యక్షులు బావిగడ్డ ఓబులయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి కోనంగి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారికి తిరుగులేని నాయకుడు భారతదేశంలో కాదు ప్రపంచంలో అని చెప్పేసి ఈ రోజు ఎన్నికలు రుజువు చేశాయి ఎవరైతే భారతీయ జనతా పార్టీని పిచ్చి మాట్లాడేసి ఏదేదో అభూత కల్పన చేసేసి ఇండియా కూటమి కట్టి అవినీతి పార్టీలు కుటుంబ పార్టీలు అన్ని ఒక కూటమిగా ఏర్పడినా కూడా నరేంద్ర మోడీ గారు అఖేలా అని చెప్పేసి ఒక్కడే ఈరోజు ఒంటి చేతులు భారతీయ జనతా పార్టీని 12 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది ఈరోజు ఈ కుటుంబ పార్టీలు అవినీతి పార్టీలు గుర్తించాలి భారత దేశ ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపే ఉన్నారు అని చెప్పేసి సందర్భంగా మరొకసారి రుజువు చేశారు ఆ ప్రజలందరికీ ధన్యవాదాలు ఆ రాష్ట్రాల్లో ఉన్న కార్యకర్తగా కృతజ్ఞతలు తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ అనంతరం ముందుకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తాను వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా 26వ రోజు గోపవరం పంచాయతీ యానాది కాలనీలో తెలుగుదేశం పార్టీ ముందస్తు మేనిఫెస్టో మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఆయన కుమారుడు నంద్యాల కొండారెడ్డి ఇంటింట ప్రచారం చేశారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 సంక్షేమ పథకాల యొక్క ముందస్తు మేనిఫెస్టోను ప్రజలకు వివరించి రాబోయే ఎన్నికలలో సైకిల్ గుర్తుకు ఓటేసి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని ఈ సందర్భంగా వారు కోరారు పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలు వార్డు ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ ఓట్లేకపోతే నేను గెలిచకపోతే రాష్ట్ర విద్యా విధానంలో వైసీపీ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెచ్చిందని గడిచిన కాలంతో నేటి విద్యా వ్యవస్థను పోల్చుకుంటే వ్యత్యాసం టీడీపీ నాయకులకు ప్రజలకు అర్థమవుతుందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు సోమవారం ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ ఛాంబర్ నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యతో సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగుతాయని బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమ పిల్లలను గౌరవప్రదంగా చదివించుకోవాలని సూచించారు
ప్రభుత్వం నాడు నేడు పథకం ద్వారా పాఠశాలలను ఆధునీకరణ చేసి మౌలిక వసతులు కల్పించి అమ్మఒడి, గోరుముద్ద, విద్యా దీవెన లాంటి పథకాలతో పిల్లలను తల్లిదండ్రులకు బడికి పంపే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. మేము అడిగిన దానికి సమాధానం చెప్పారు ప్రొద్దుటూరులో. ఇప్పుడు మళ్ళీ అడుగుతానా, వరదరాజిరెడ్డి గారిని అడుగుతానా. ఆయన తిరుగుతూ ఉన్నాడు సందులు గొంతులు పట్టుకొని. ఏదో ఒక సందులో పోయి చూడమని స్కూలు, ఆయన తిరిగి ఏదో ఒక సందులో గొంతులో పోయి చూడమని స్కూల్ ఎట్లుందో. స్కూల్లో పిల్లలను నిజాయితీగా అడగమను. ఈ స్కూల్ బాగుందా బాగలేదా, బాగుంటే ఈ స్కూల్ ఎవరు బాగా చేసినారు నాయన అని అడగమను. జగన్మామ అని చెప్పితేనే నేను పోటీ చేస్తా, లేకపోతే వదిలేస్తా. జగన్మామ అని చెప్తేనే వాళ్ళు చెబుతారు కాబట్టి, మీకు సిగ్గు పోతుంది కాబట్టి మీరు ఆ స్కూళ్ళల్లో కూడా పోలేరు. నీ చంద్రబాబు నాయుడు హయాంలో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఏ ఒక్క పాఠశాలకైనా ఒక్క 10 లక్షల రూపాయలు ఇచ్చింటే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి చెప్పచ్చు. ఏమీ చేయలే. లాస్ట్కు ఆయన స్వగ్రామమైనటువంటి కామనూరులో శిథిలావస్థలో ఉంది స్కూలు. నీ చంద్రబాబు నాయుడు చేయలే, నువ్వు చేయలే. అక్కడ కూడా మేము చేస్తున్నాం. ఇప్పుడు కొత్త స్కూల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. అక్కడ కూడా హై స్కూల్కు 10వ తరగతి స్కూల్ వరకు అంతా ఒక చోటనే చేర్చాలని. రాష్ట్రంలో అభివృద్ధి పట్ల ఏమాత్రం ఆసక్తి లేనివాడు చంద్రబాబు నాయుడు. ప్రొద్దుటూరులో అభివృద్ధి నిరోధకుడు వరదరాజిరెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మాత్రమే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మాత్రమే ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి అన్ని విషయాలలో మేలు చేసింది. ముఖ్యంగా పేదవారికి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అత్యంత ఆత్మీయమైనటువంటి సంబంధం కలిగిన ప్రభుత్వం ఇది. పేదవారికి మంచి స్నేహితులతో సమానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. ఇప్పుడు కూడా డిసెంబర్ 21వ తారీఖున కూడా మేము ఊటుకూరు వీరయ్య వారి దాతృత్వంతో ఏర్పాటు కాబడిన స్కూలు, బాయ్స్ స్కూల్ అంటారు, గురవైతోటలో ప్రశస్తమైన స్కూలే ఒకప్పుడు. అది కొన్ని సంవత్సరాల కిందట అది పాడుబడిపోయి మూత వేస్తారనే పరిస్థితికి వచ్చి, ఇంకా వరస్ట్గా చెప్పాలంటే దానికి బూతు పేరుతో కూడా పెట్టినారు, చెడ్డ పేరు, పీతిబడిని కూడా పిలిచబట్టినారు ఒకప్పుడు దాన్ని. ఎంత అన్యాయమో చూడు చంద్రబాబు నాయుడు కాలంలో. ఇప్పుడు ఆ స్కూల్కి మేము నాడు నేడు మన బడి కింద 2 కోట్ల రూపాయలు ఇచ్చినాం. 1,20,00,000 రూపాయలు పని పూర్తి చేసినాం. సివిల్ వర్క్ ఒక 15 లక్షలు చేయాలా, ఒక 60 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మెటీరియల్ పంపాలా, బెంచీలు, టేబుళ్ళు, అన్ని ఇతర విషయాలన్నీ. రేపు జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా డిసెంబర్ 21 వైసీపీ ప్రభుత్వం యాక్ట్ 27 ఆఫ్ 2023, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ 2023 ఈ ప్రజా వ్యతిరేక కొత్త చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ప్రొద్దుటూరు న్యాయవాదుల సంఘం బార్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్ చేశారు. ప్రొద్దుటూరు కోర్టు నుండి పట్టణంలోని శివాలయం వరకు ర్యాలీగా చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ యాక్ట్ 27 ఆఫ్ 2023 చట్టం ప్రజల న్యాయ వ్యవస్థను సంప్రదించుకోవడానికి వీలు లేకుండా రూపొందించారని మండిపడ్డారు. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయంలో తహసీల్దార్ నజీర్ అహ్మద్ కు చట్టాన్ని రద్దు చేసే విధంగా ప్రభుత్వానికి సిఫారసు చేయాలని వినతి పత్రాన్ని అందజేశారు. భూమి వ్యతిరేక చట్టాన్ని మధ్యలో సార్ అందరూ పట్టుకుంటారు.
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పెట్లూరి వారి పాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న 2 బస్సులు ఢీకొని పలువురికి గాయాలయ్యాయి. బెంగళూరు వెళ్తున్న ఎస్బీటీ ట్రావెల్స్ బస్ వెనుకొండ నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సు గుద్దుకున్నాయి. ఈ దుర్ఘటనలో క్షతగాత్రులను నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. చంగ్ తుఫాన్ నేపథ్యంలో మచిలీపట్నం మండలం సముద్ర తీరంలో ఉన్న గ్రామాల్లో పర్యటించారు వైసీపీ యువ నాయకులు పెర్నికిట్టు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజల క్షేమమే నాకు ముఖ్యమంటూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలు పెర్నికిట్టు తెలుసుకున్నారు. మచిలీపట్నం నియోజకవర్గం గ్రామంలో ప్రతి ఇంటిని సందర్శిస్తూ వారికి ఏమన్నా సమస్యలు ఉంటే అధికారులకు తెలియజేయాలని, వెంటనే పరిష్కరిస్తామని తెలియజేశారు. పెర్నికిట్టు వెంట మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. అంతా సిద్ధంగానే ఉన్నాం. ఏమన్నా ఒక మాట చెప్పండి. అలాగే కుర్రం నా నెంబర్ వేసేసుకోండి. మీరు వేసుకోండి. నెంబర్ 9647797979 ఫోన్ కొట్టేసి ఫోన్ అరేంజ్ చేస్తాను. అది కూడా మొత్తుంది. సరేనా? సరే మాకు గెలుపు. ఫుడ్ కూడా అరేంజ్ చేస్తాం. ఇబ్బంది ఉన్నాడు అంటే స్కూల్ కానీ అంటే కాలేజీల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. అక్కడంతా టౌన్ లో అన్ని ఏర్పాట్లు చేసాం. అంటే ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే షిఫ్ట్ చేయడానికి సిద్ధంగానే ఉండి మండి మేము వెళ్ళాం. అట్లా మండికి వేయద్దు. చేయదాడితే మాత్రం బస్సు ఎక్కారు. ఓకే దూరంగా ఉంటావా నాయకుడే మా తమ్ముడు ఇక జయబాబు అని నాయకుడే. తుఫాన్ ప్రభావంతో చేతికి అందివచ్చిన పంట నీట మునగడంతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ కారణంగా మచిలీపట్నం నియోజకవర్గం గుండుపాలెం, చిన్నపురం తదితర ప్రాంతాల్లో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించి పంట పొలాలను పరిశీలించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రైతాంగం కళ్లల్లో నీళ్లు కనబడుతున్నాయని అన్నారు. ఎంతగానో కష్టపడి పండించిన పంటకు ఫలితం వస్తుందనే సమయానికి తుఫాను వలన భారీ నష్టం జరిగిందన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. 2 రోజులుగా తుఫాను కారణంగా మచిలీపట్నం నియోజకవర్గం అలాగే జిల్లాల్లో కూడా చాలా రైతులకి చాలా నష్టం జరిగింది. దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దీనికి జీపీఆర్ఎస్ అని, ఆ జీపీఆర్ఎస్ అయితేనే కానీ ట్రక్ షీట్ రాదని, ట్రక్ షీట్ వచ్చిన తర్వాత అప్పుడు లారీకి ఏ మిల్లుకి వెళ్తుందో అప్పుడు తెలియనటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంది. ఇలాంటి కండిషన్లన్నీ పెట్టి రైతుని నట్టేట ఉంచేటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. ఈ కండిషన్లు లేకపోతే ఎవరు ఇష్టం వచ్చినట్టు ఎవరు ఏ మిల్లుకి కావాలంటే ఆ మిల్లుకి తోలుకున్నటువంటి పరిస్థితి ఉంటే ఈ రోజున రైతుకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు 45 నుంచి 50 వేల రూపాయలు ప్రతి రైతు కూడా ఎకరానికి ఖర్చు పెట్టాడు. ఈ రోజున అంతా ఖర్చు పెట్టి ఈ రోజున మనం ధాన్యం పట్టుకోవాలన్న అంత నష్టపోయేటటువంటి పరిస్థితి. ఇది ఎప్పుడు తగ్గుతో కూడా కలిగేటువంటి పరిస్థితి. ఈ రోజున కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఇది బొమ్మల మండలం, చిన్నాపురం, గుండుపాలెం, సింహాచలం, గొల్లపాలెం ఈ గ్రామాలన్నీ కూడా పర్యటించడం జరిగింది. ఇవన్నీ కూడా చేలు పడిపోయి ఉన్నాయి. కొన్ని రాసుల మీద ఉన్నాయి, కొన్ని పొలాల మీద ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా నష్టం.
అలాగే కొంతమంది మినుములు కూడా చల్లేసి కోతలు కోసేటువంటి పరిస్థితి ఉంది. ఆ మినుము కూడా నష్టమే. ఇటు వరి నష్టం, ధాన్యం నష్టం అని అంటే ఇటు మినుము కూడా నష్టపోయే పరిస్థితి ఉంది. రైతు వెంటనే ప్రభుత్వం స్పందించి వెంటనే క్షేత్రస్థాయిలో వచ్చి పరిశీలించి ఈ రైతుకి నష్టపరిహారం ఇప్పించాలని చెప్పి నన్ను ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. తుఫాను కారణంగా కురుస్తున్న వర్షాలు, ఈదురు గాలులకి ఈ రోజున అన్నదాతని నట్టేట ముంచడం జరిగింది. దాదాపుగా మురి కోతలకు సిద్ధమవుతున్న రైతులు చిన్నాపురం చుట్టుపక్కల గ్రామాలు అన్నీ కూడా తలపరువై వాలిపోయి నీటిలో నానిపోతున్నారు. అదేవిధంగా కొంతమంది హార్వెస్టర్లతో ధాన్యాన్ని కటింగ్ చేసి ఉన్న రైతులు కూడా మిల్లర్స్ శాతానికి సాగు కొనుక్కోవడం మూలంగా అవన్నీ కూడా కళ్ళల్లో ఉండిపోయి ఈ రోజున నానిపోతా ఉన్నాయి. ఈ యొక్క గుడ్డి ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం రైతుల్ని నట్టేసిన ముంచేస్తూ ఉంది. ఎందుకనంటే గత 4 రోజులుగా తుఫాను వస్తుంది, రైతులను అప్రమత్తంగా ఉండండి, గోనె సంచులు ఇవ్వండి, ధాన్యం కొనండి అని చెప్తా ఏ ఒక్క రైతు దగ్గర కూడా ధాన్యం తీసుకోకపోగా తేమ శాతాన్ని సాగులో చూపించి ఈరోజు రైతుల్ని నట్టేట ముంచింది. ఇవన్నీ కూడా రైతుల్ని పలకరించడానికి, రైతుల యొక్క బాధని దగ్గరగా చూడాలని వానను సైతం లెక్క చేయకుండా కొల్లు రవీంద్ర గారు ఈ రోజున చిన్నాపురం, గుళ్ళపాలెం, గొల్లపాలెం, సింహాచలం ఈ గ్రామాలన్నింటినీ కూడా రైతుల కోసం రావడం జరిగింది. ఈ రోజున పొలాలన్నింటినీ కూడా కొల్లు రవీంద్ర గారు పరిశీలించడం జరిగిందని సందర్భంగా తెలియజేస్తారు. సిరిబండను ఎద్దులతో లాగడం సాంప్రదాయంగా వస్తున్న ఆచారమని, సిరిబండను ట్రాక్టర్తో తీసుకువెళ్లమని అధికారులు చెప్పడం ప్రజల మనోభావాలను దెబ్బతీయటమే అని టీడీపీ ఎమ్మెల్యే రామ్ గోపాల్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పులివెందుల గ్రామదేవత ఊరేగింపులో కొన్ని దశాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయం అన్నారు. పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గాడిచెల్ర కుటుంబీకులు గుడికి స్థలాన్ని దానంగా ఇచ్చారని, అయితే మున్సిపల్ అధికారులు ఆ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడం ఏమిటని, ప్రజాప్రతినిధులు, అధికారులు పులివెందుల ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారన్నారు. ఇప్పటికైనా ఇటువంటి చర్యలు మానుకోవాలని సూచించారు. అధికారులు గాని అలా సంప్రదాయాలకు విరుద్ధమని కలెక్టర్ గారికి మాట్లాడుకోకుండా మిన్నగుండిపోయారంటే ఇది ప్రజాప్రతినిధులు ఈ పులివెందుల నియోజకవర్గాన్ని పాలిస్తున్నారా లేకుంటే అధికారుల చేతుల్లో పెట్టారో అర్థం కాని పరిస్థితి ఉంది. గతంలో 1.5 సంవత్సరం క్రితమే అభ్యంతరం చెప్పాం. దాన్ని బేఖాతరు చేయకోకుండా కింద రోడ్డులకు అడ్డంగా భీములు వేయడము, పైన కూడా భీములు వేసి ఈ శిలబండి పోకుండా అడ్డుకోవడం జరిగింది. ఎక్కడైనా శిలబండి దేవుని రథాలు పోయేటప్పుడు పైన కట్టడాలు ఉండవు, ఓపెన్ ప్లేస్ లోనే పోతుంది. కానీ ఇప్పటికి కూడా పైన ఉండే భీముల కింద ఈరోజు భగవంతునికి సంబంధించిన దాని కింద పోవాల్సిన దుస్థితిని ఈరోజు ప్రభుత్వం కల్పిస్తోంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది పులివెందుల ప్రజల, ముఖ్యంగా హిందూ ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం. దీన్ని మీరు ఇదే విధంగా కొనసాగిస్తే ఖచ్చితంగా ఈ ప్రాంతానికి అరిష్టం కలుగుతుంది, ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా కూడా భగవంతుని కంటే ఎవరు గొప్పవారు కాదు. ఇప్పటికైనా మీ ఇగోస్ తగ్గించుకొని మేము చెప్పిందే జరగాల, మేము చెప్పిందే శాసనం, మేము చెప్పిందే ప్రజలు వినాలనే ఒక అహంభావం నుంచి బయటకు వచ్చి ప్రజల మనోభావాలను గౌరవించమని చెప్పి ప్రభుత్వ యంత్రాంగానికి, అదేవిధంగా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుత్తిగాంధీ సర్కిల్ వద్ద బీజేపీ ఎన్నికల విజయోత్సవ సంబరాలు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన భారతీయ జనతా పార్టీ. ప్రొద్దుటూరులో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం. 26వ రోజు గోపవరం పంచాయతీ యానాది కాలనీలలో ఇంటింటా ప్రచారం. రాష్ట్ర విద్యా విధానంలో వైసీపీ ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెచ్చింది. నాడు నేడు పథకాలతో పిల్లలను పాఠశాలకు రప్పించింది. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వం యాక్ట్ 27 ఆఫ్ 2023 వెంటనే రద్దు చేయాలి. ప్రొద్దుటూరు న్యాయవాదుల సంఘం బార్ అసోసియేషన్ సభ్యులు డిమాండ్. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్స్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.